హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోదావరిలో స్పెషల్స్లో వన్ ఆఫ్ ద రెసిపీ పెసర పునుకుల పులుసు. ఇది వేడివేడి అన్నంలో అలా కలుపుకొని తింటే నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా, అసలు వర్ణించడానికి మాటలు రానంత రుచిగా ఉంటుందంటే నమ్మండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెసరపప్పు వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని ఒక 3 గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇలా పెసరపప్పు నానిన తర్వాత పప్పు అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాక పప్పుని గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అసలు వాటర్ని యాడ్ చేయకూడదు. ఒకవేళ వాటర్ని యాడ్ చేసుకుంటే పిండి అనేది లూజ్గా అయిపోయి పునుకులు బాగా రావు. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీ రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని మరొక నిమిషం రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న పిండి ముద్దను తీసుకొని ఆయిల్లో స్లోగా వేసుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఆయిల్లో వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఒక అట్లపుల్ల సహాయంతో వీటిని తిప్పుకుంటూ ఏమైనా అంటుకొని ఉంటే వాటిని సెపరేట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకున్నాక 2 వైపులా బాగా తిప్పుకుంటూ నేను మీకు చూపిస్తున్న విధంగా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. మెంతులు అనేవి దోరగా వేయించక్కర్లేదండి, లైట్గా వేగితే చాలు. దోరగా వేగితే పులుసు అనేది చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగుని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా సగం మగ్గిన తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మరొకసారి కలిపి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 కప్పు టమాటా ముక్కలు వేసుకొని బాగా కలిపి టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మీ రుచికి సరిపడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాలకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక 4 కప్పుల వాటర్ని వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక పులుసు పొంగొచ్చే వరకు మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పునుకుల్ని వేసుకొని బాగా కలుపుకొని మరి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూశారు కదా, ఇలా బాగా మరుగుతున్న సమయంలో స్లోగా కలుపుకుంటూ మూత పెట్టకుండా మరి కాసేపు మరిగించుకోవాలి. ఇలా 5 నిమిషాలు మరిగిన తర్వాత పునుకులు మెత్తపడ్డాయో లేవో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయ్యాయి అంటే పునుకులకి పులుపు బాగా పట్టిందని అర్థం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో పుల్ల పుల్లగా ఉండే పెసర పునుకులు పులుసు రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.